మార్గమే లేని పరిస్థితులలో మార్గాన్ని సృష్టించగలిగిన దేవుడు అనేది గుర్తుపెట్టుకోండి. జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి, ఎటు వెళ్ళాలో తోచదు, ద్వారం ఉండదు, దారి ఉండదు. ఆ సిచ్యువేషన్లో దేవుడు నీ కొరకు కొత్త ద్వారాన్ని ఏర్పాటు చేస్తాడని గుర్తించండి. సులభమైన పద్ధతులు చెప్పాలంటే అసలు ఉద్యోగాలే లేవు, కానీ నీ కోసం దేవుడు ఒక ఉద్యోగాన్ని కొత్త పోస్ట్ని తయారు చేసి పెడతాడు. అసలు ఆ పోస్టే లేదండి ఇప్పుడు వరకు మా యొక్క డిపార్ట్మెంట్లో, కానీ నీ కోసం ఆ ప్రమోషన్ పోస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టాడు దేవుడు. అసలు మాకు అవకాశం లేదు కానీ వచ్చింది అంటారు. కొన్నిసార్లు దేవుడు ఇది ఇంపాసిబుల్ అనుకున్న సిచ్యువేషన్లో ఆయన పాసిబుల్ అని చెప్పడానికి నీ కంటి ముందు ఏమీ కనీసం ఒక ఛాయ కూడా కనబడని పరిస్థితుల్లో ఇలా మంచి జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది అనే ఆనవాలు కూడా లేని సమయాలలో, నిరీక్షణకు ఆధారము లేకపోయినా కూడా దేవుడు అక్కడ మార్గాన్ని చేయగలిగిన గొప్ప దేవుడు. దేవుడు ఏమైనా చేయగలను అన్న మాట నిరూపించి చూపిస్తాడు.